హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ హెచ్పీ స్టడీ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సోషల్ పార్ట్ 2 ఉంది కదా, పార్ట్ 2 ని రెండు పార్ట్స్ దగ్గర డివైడ్ చేసినాం. కాబట్టి ఇప్పుడు ఇంతమంది వీడియో అయితే చూడలేదో అది చూసేసి ఇది చూడండి, అవి మీకు ఈజీగా అర్థమవుతుంది. లెట్ us begin our టాపిక్. ఎన్ని లెసన్స్ అయిపోయినాయి? 1 12 చాప్టర్ అయిపోయింది, 13 చాప్టర్ అయిపోయింది, 14 చాప్టర్ అయిపోయింది, 15 అయిపోయింది, 16 అయిపోయింది. అంటే 5 చాప్టర్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ 17th చాప్టర్ ఏంటంటే 17th చాప్టర్ ఏంటంటే ఇండియా ఇండిపెండెంట్ ఇండియా ద ఫస్ట్ 30 years. అంటే ఫస్ట్ 30 years అంటే ఎంత? మనకి ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది? 1947. 30 years అంటే ఎంత? 30 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 77. అంటే 1947 దాకా ఏం జరిగింది, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏం జరిగింది అనేది చెప్పేది ఈ లెసన్. ఓకేనా? ఇలా ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది ఈ టాపిక్. నెక్స్ట్ ఇలా వన్ పార్టీ డామినెన్స్ ఇన్ పొలిటికల్ సిస్టమ్, ఇదంతా పాలిటిక్స్ గురించి అయితే ఉంటుంది. నెక్స్ట్ డిమాండ్ ఫర్ స్టేట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనకు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు అటానమస్ స్టేట్ కావాలని అంటే మనకు డిఫరెంట్ యాక్ట్స్ అనేది చేసుకుంటాం, అంటే మూవ్మెంట్స్ చేసుకుంటా వచ్చేదే మనకు ఒక పార్టీ అనేది వస్తుంది. మనకి ఇండియా రావాలంటే చాలా మూవ్మెంట్స్ జరిగినాయి కాబట్టి ఇండియా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే ఇండియాలోనే మనకి ఏం రావాలి, ఇలా కొన్ని మూవ్మెంట్స్ జరిగితే అప్పుడు మనకు అటానమస్ స్టేట్స్ అనేవి వచ్చినాయి. అదొకసారి చూసుకోండి. సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్, అంటే ఈ ఎకనామిక్ డిప్రెషన్ వచ్చింది మనకు అప్పుడు, అట్లా ఏది వరల్డ్ వార్ లో, అదే అట్లాంటిది ఇండియాకు వచ్చింది. అప్పుడు బ్రిటిషర్స్ ఉండగానే కదా ఎకనామిక్ డిప్రెషన్ వచ్చింది. ఇప్పుడు ఇట్లా కూడా ఇక ఇండియాకి ఎకనామిక్ డిప్రెషన్ వచ్చింది. అది 47 తర్వాత కూడా కంటిన్యూ అయింది కదా. ఈ 47 నుంచి ఎకనామిక్ అనేది ఎట్లా డెవలప్ అయింది అదే ఈ లెసన్. నెక్స్ట్ ఫారెన్ పాలసీ అండ్ వార్స్ గురించి కూడా ఇది చదువుకోండి. నెక్స్ట్ ఈ ద సక్సెషన్, ఈ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆఫ్టర్ ఇందిరాగాంధీ ఏం జరిగింది? ఇందిరాగాంధీ తర్వాత ఎవరు వచ్చింది? లాల్ బహదూర్ శాస్త్రి కదా వచ్చింది. ఈ లాల్ బహదూర్ శాస్త్రి టైంలో ఏం జరిగింది? ఆయన కొన్ని సంవత్సరాలు మాత్రమే రూల్ చేసిండు. ఓకేనా? 1964 వరకు మాత్రం ఎవరు రూల్ చేశారు? నెహ్రూ రూల్ చేసిండు. తర్వాత 1966 ఆ పీరియడ్ ఆఫ్ టైంలో లాల్ బహదూర్ శాస్త్రి అనేది చనిపోవడం ద్వారా మనకు మళ్ళీ ఇంకొక కొత్త ప్రైమ్ మినిస్టర్ అనే వాళ్ళు వచ్చారు. తర్వాత లెఫ్ట్ టర్న్, బంగ్లాదేశ్ వారు, ఇది ఒకసారి చదువుకునేది పెట్టుకోండి. నెక్స్ట్ రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అండ్ రీజనల్ మూవ్మెంట్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో ఏం జరిగింది, ఎలక్షన్స్ ఎట్లా జరిగింది, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎట్లాంటి మూవ్మెంట్స్ జరిగినాయి, ఇందిరాగాంధీ ఏం చేసింది, ఎమర్జెన్సీ టాపిక్ కూడా, అది కూడా ఇంపార్టెంట్. లాస్ట్కి అయితే ఉంటాయి కదా మనకు. ఆ ఎమర్జెన్సీ అది చూసుకోండి. యాంటీ హిందీ అగిటేషన్స్, పంజాబ్ అగిటేషన్స్, అదొకసారి చూసుకోండి. ద లెఫ్ట్ టర్న్. ఓకేనా? చదివిన తర్వాత ఇప్పుడు 18th చాప్టర్ కదా. ఇప్పుడు 18th చాప్టర్ తర్వాత 18th చాప్టర్ ఏంటిది? 18th చాప్టర్ ఏంటిది? ఎమర్జింగ్ పొలిటికల్ టెన్స్. అంటే ఇప్పుడు 1947 దాకా ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నాం. అదే ఇప్పుడు 1977 నుంచి 2000 వరకు ఏం జరిగిందో తెలుసుకున్నాం. ఈ 2000 వరకు తెలుసుకుందామంటే ఏమైతుంది? ఇక్కడ 1977లో ఎండ్ ఆఫ్ ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ అనేది పోయింది. ఇప్పుడు ఒకసారి టాపిక్స్, ఇది సబ్ రివ్యూ, అంటే మొత్తం ఈ లెసన్ మొత్తం ఓవరాల్ టాపిక్స్ ఏంటి అని చూద్దాం. ఏంటిది? ఎండ్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ఫార్మేషన్ ఆఫ్ జనతా పార్టీ గవర్నమెంట్స్ అండర్ మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్. ఫార్మేషన్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ లెడ్ బై ఇందిరాగాంధీ. ఫార్మేషన్ ఆఫ్ టీడీపీ అనేది ఎట్లా వచ్చింది, అది ఎందుకు వచ్చింది, ఎవరు ఫామ్ చేసిర్రు అనేది కూడా చూసుకోండి. ఈ సీనియర్ ఎన్టీఆర్ కదా మనకు ఫామ్ చేసింది టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు కంబైన్డ్గా ఉండే కాబట్టి అప్పుడు టీడీపీ పార్టీ అనేది వచ్చింది. నెక్స్ట్ ఆపరేషన్ బ్లూ స్టార్ అండ్ అసాసినేషన్ ఆఫ్ ఇందిరాగాంధీ. అంటే అప్పుడు ఈ టాపిక్ ఏంటంటే అసాసినేషన్ ఆఫ్ ఇందిరాగాంధీని ఎట్లా చంపారు అంటే, ఒక పొలిటికల్ పార్టీస్ అనేది అప్పుడు కొలిషన్ గవర్నమెంట్ వచ్చింది. కొలిషన్ గవర్నమెంట్ చేసి ఇందిరాగాంధీని అయితే ఓడించాలని ట్రై చేసింది. ఎవరు? సత్యరాజ్, విపి సింగ్, అట్లాంటి వాళ్ళందరూ
ట్రై చేశారు. నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ రాజీవ్ గాంధీ అకార్డెన్స్ విత్ హెచ్ఎస్ లాంగోవల్ ఆఫ్ పంజాబ్ అండ్ ఏఎస్యు ఆఫ్ అస్సాం. ఇందులో ఈ పార్ట్ ఇది ఏంటంటే ఈ లెసన్లో ఈ పంజాబ్ అగిటేషన్ కూడా ఇంపార్టెంట్, అస్సాం మూమెంట్, పంజాబ్ మూమెంట్, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ ఈజీగా ఉండే టాపిక్స్, అర్థమైతేనే ఉంటుంది. ఓకేనా, పంజాబ్ అగిటేషన్స్, పంజాబ్లో ఏం జరిగింది, ఓకేనా, అట్లాంటిది ఒకటి. నెక్స్ట్ ఈ పంజాబ్ అగిటేషన్స్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం క్వశ్చన్ అంటే న్యూ ఇనిషియేటివ్స్ ఇన్ ద రాజీవ్ గాంధీ ఎరా. రాజీవ్ గాంధీ తర్వాత ఏమైంది, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఏమైంది అనేది ఈ యొక్క టాపిక్. నెక్స్ట్ ద ఎరా ఆఫ్ కొలిషన్ పాలిటిక్స్, ద ఫ్రంట్ గవర్నమెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈస్ట్. ఇప్పుడు మనకు బంగ్లాదేశ్ గురించి వార్ జరిగింది, ఆ బంగ్లాదేశ్ వార్ చదివితే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇంకా ఎకనామిక్ లిబరలైజేషన్ ఆ టాపిక్స్ అనేది చూసుకోండి. ఇంకా ఇది ఏం లేదు ఈ లెసన్లో. నెక్స్ట్ 19th చాప్టర్కి వద్దాం. ఓకేనా, 19th చాప్టర్ అయితే చూసుకుందాం. ఇప్పుడు 19th చాప్టర్ వెళ్ళే కన్నా ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, మీకు ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడితే దీన్ని షేర్ అయితే కూడా చేసేయండి. ఇప్పుడు మనం ఎన్నో లెసన్ 19th లెసన్కి వద్దాం. ఇప్పుడు ఈ 19th లెసన్లో ఏంటంటే పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా. ఈ 19th చాప్టర్ ఏంటంటే పోస్ట్ వార్ అంటే ఆఫ్టర్ మ్యాథ్ అనేది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వరల్డ్ వార్ 2. అంటే వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది, వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత కొన్ని యూనియన్స్ ఆర్గనైజేషన్స్ అనేది ఫామ్ అయినాయి. మనకి ఏం చేసినాయి, పీస్ ని పెంచాలనుకున్నాయి కదా, సచ్ యాజ్ లీగ్ ఆఫ్ నేషన్స్. వరల్డ్ వార్ తర్వాత మనకు లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఫామ్ అయింది. దాని గురించి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, అది కూడా నేర్చుకోండి. అది మాక్సిమం 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు యుఎన్ఓ గురించి కూడా నేర్చుకోండి. యుఎన్ఓ ఇది ఎట్లా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, ఇలా బోర్డ్ ఆఫ్ ఏంటిది, బక్ ఆఫ్ కంట్రీస్. ఇది ఏంటిది, బక్ ఆఫ్ కంట్రీస్ అనేది ఫామ్ చేసినాయి. మీరు ఎట్లా అంటే అట్లా తీసేసుకోండి. అంటే బి అంటే ఏంటిది, బ్రిటన్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, చైనా, ఫ్రాన్స్, ఇవన్నీ ఒకసారి అయితే ఎట్లా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది అనేది అయితే చూసుకోండి. ఇదే ఈ యుఎన్ఓ టాపిక్ ఎట్లా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, ఎట్లా ఫామ్ అయింది అనేది అయితే చూసుకోండి. కోల్డ్ వార్ అంటే ఏంటిది, అది ఒకసారి చూసుకోండి. ప్రాక్సీ వార్ కూడా ఇంపార్టెంట్, అది మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సార్ పేపర్ టఫ్ ఇస్తే ఇట్లా ప్రాక్సీ వార్, మిలిటరీ అలయన్సెస్, అట్లా ఆర్మ్స్ అండ్ స్పేస్ రేస్. ఈ ఆర్మ్స్ అండ్ స్పేస్ రేస్ కూడా సబ్ టాపిక్, అది ఈ సబ్ టాపిక్ కూడా 4 మార్క్స్ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మిలిటరీ అలయన్సెస్ అంటే ఇది అంత టాపిక్ ఎందులో ఇచ్చి ద 2 camps అండ్ వరల్డ్ కోల్డ్ వార్. ఓకేనా, నెక్స్ట్ ఫ్లాష్ పాయింట్స్ అది కూడా ఒకసారి చూసుకోండి. నాన్ అలైన్ మూవ్మెంట్స్ అంటే నామ్ ఎందుకు ఫామ్ అయింది, నేమ్. ఓకేనా, ఈ నామ్ ఎందుకు ఫామ్ అయింది, ఈ నామ్ అంటే ఏంటిది, నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఎందుకు జరిగింది, ఎవరు చేసారు, ఎందుకు చేసిళ్ళు, ఎంతే, ఇదే క్వశ్చన్. ఓకేనా, అంటే ఇది కొన్ని కంట్రీస్ అనేటి ఫామ్ చేసినాయి కదా నామ్ అనేది. ఈ నామ్ మనకు నెహ్రూజీ ఫామ్ చేసింది కదా, నెహ్రూ ఫామ్ చేసిండు. నెహ్రూ అంటే 29 కంట్రీస్ దాకా ఫామ్ చేసినాయి ఇట్లాంటివి. ఓకేనా, 29 కంట్రీస్ అనేటి ఈ కలిసి చేసినాయి ఇవి. ఓకేనా, ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది, నామ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే కీప్ పీస్ ఇన్ ద వరల్డ్. అదే ఇది వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్స్, ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ద మిడిల్ ఈస్ట్, అంత అవసరం లేదు. నెక్స్ట్ పీస్ మూవ్మెంట్, కొలాప్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అండ్ ద ఎండ్ ఆఫ్ ది కోల్డ్ వార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది పీస్ మూవ్మెంట్. ఈ పీస్ మూవ్మెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. పీస్ మూవ్మెంట్స్, కొలాప్స్ ఆఫ్ ద USSR and the end of Cold War.
ఇప్పుడు ద ఎండ్ ఆఫ్ కోల్డ్ వార్ అంటే ఏంటి? ఫస్ట్ కోల్డ్ వార్ అంటే ఏంటిది? మీకు ఎవరికైనా తెలుస్తే దాన్ని కామెంట్ సెక్షన్ అయితే కామెంట్లు అయితే తెలిపేయండి, ఓకేనా? కోల్డ్ వార్ అంటే ఏం లేదు, అదే ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను డైరెక్ట్గా వార్ చేసుకోం, ఇండైరెక్ట్గా అయితే మనం వార్ చేసుకుంటాం, ఓకేనా? అదే ఇది. నెక్స్ట్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్, అదొకటి ఏంటి అంటే ఈ ఫార్మ్స్ చేసినాయి కదా, రైట్. మోస్ట్ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇండియాస్ రిలేషన్స్ ఉన్నాయి కదా, ఇండియాస్ రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్ తోనైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్ పాయింట్స్ ఉంటాయి, ఒక 5 పాయింట్స్ ఉంటాయి. ఆ 5 పాయింట్స్ కూడా చదువుకోండి, అది ఇంపార్టెంట్. ఇది ఎందుకు వచ్చింది, పాయింట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 4 మార్క్స్ కన్నా 1 మార్క్ అంటే 1 మార్క్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది చైనాతోని ఫ్రెండ్షిప్ రిలేషన్ కంటిన్యూ చేస్తుంది, పాకిస్తాన్ రిలేషన్షిప్, ఇట్లా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బంగ్లాదేశ్ తో కూడా వార్ జరిగినప్పుడు, ఇండియా బంగ్లాదేశ్ వార్ ఏదైతే అది ఒకసారి చూసుకోండి. శ్రీలంక, మనకు ఇక్కడ ఇండియాలో శ్రీలంకే కదా ఇక్కడ ఉంది, ఇక్కడ శ్రీలంక కూడా ఒకసారి ఎందుకు జరిగింది, ఇక్కడ ఈ రిలేషన్ కూడా ఒకసారి చూసుకోండి. ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ టాపిక్ అయితే, ఓకేనా? నెక్స్ట్ 19th చాప్టర్ అయిపోయింది మనది. ఇప్పుడు 20th చాప్టర్కి వెళ్ళిపోయాం. ఈ 20th చాప్టర్ ఏంటంటే సోషల్ మూవ్మెంట్స్ ఇన్ ఆర్ టైమ్స్. అంటే మన ఇండియాలోనే ఇంటర్నల్ ఏమేం మూమెంట్స్ జరిగినాయి అదే ఇది, ఓకేనా? అంటే ఇంటర్నల్ కాకుండా వరల్డ్లో ఏమేమి మూమెంట్స్ జరిగినాయి, ఎట్లాంటి మూమెంట్స్ జరిగినాయి అనేది చూద్దాం. నెక్స్ట్ ఇందులో ఏమేంటి అంటే హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ ఇన్ ద యుఎస్ఎస్ఆర్. అంటే యుఎస్ఎస్ఆర్ లో పీపుల్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రైట్స్ కావాలి. ఆ రైట్స్ కోసం వీళ్ళు అనేది అయితే ఎవరు, ఆ యుఎస్ఎస్ఆర్ పీపుల్. అంటే యుఎస్ఎస్ఆర్ అంటే చాలా మొత్తం కదా, అంటే ఇది ఒక ఇప్పుడు ఈ వరల్డ్ మ్యాప్ అనుకోండి, ఇదంతా వరల్డ్ మ్యాప్ అనుకుంటే ఇక్కడ మ్యాక్సిమం సగం ఆక్యుపేషన్ అనేది యుఎస్ఎస్ఆర్దే కదా. ఇప్పుడు రష్యా అయింది ఒక చిన్న పార్ట్ లెక్క, ఓకేనా? ఇక్కడ ఏమేమి మూవ్మెంట్స్ జరిగినాయి, ఎట్లా రైట్స్ వచ్చినాయి, అదే ఈ లెసన్, ఓకే? అంటే ఈ టాపిక్. ఇప్పుడు ఇక్కడ అప్పట్లో యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏకి వార్ జరిగినప్పుడు న్యూక్లియర్ బాంబ్స్ అనేటి ఎక్స్ప్లోడ్ చేద్దాం ఉన్నాయి. ఎక్స్ప్లోడ్ చేసినప్పుడు దానికి మూవ్మెంట్స్ జరిగినాయి. ఆ మూవ్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకునేదే ఈ యాంటీ మూవ్మెంట్ అండ్ యాంటీ వార్ మూవ్మెంట్స్. ఈ యాంటీ న్యూక్లియర్ అనేది ఒకటి 2 మార్క్స్ లెక్క రావచ్చు, 4 మార్క్స్ లెక్క కూడా రావచ్చు. ఈ మూవ్మెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్. నెక్స్ట్ ఇది గ్లోబలైజేషన్. నెక్స్ట్ టాపిక్ గ్లోబలైజేషన్, marginalized people and environmental మూమెంట్స్. అంటే ఇక్కడ మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ లో కూడా మూమెంట్స్ జరిగినాయి. అట్లాంటి మూమెంట్స్ కూడా ఇలా ఇది అంతే అదే ఎన్విరాన్మెంట్ మూమెంట్స్ అంటే అంతే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ గ్లోబలైజేషన్ అంటే మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో, అదే ఇది, ఓకేనా? మార్జినలైజ్డ్ అది కూడా దీనికి కిందకే వస్తుంది. ఇందులో ఒకటి ఉంటుంది, ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్, గ్లోబలైజేషన్ ఆర్ నియో లిబరలైజేషన్, ఓకేనా? ఇది 20th లెసన్ లో. ఇందులో ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, దీనికన్నా ముందు తర్వాత చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రీన్ పీస్ మూవ్మెంట్ కూడా ఇంపార్టెంట్. గ్రీన్ పీస్ మూవ్మెంట్ ఎందుకైంది, ఒకటి యుఎస్ఏ అనేది ఏం చేసింది మనల్ని, యుఎస్ఏ అనేది వాటర్ సైడ్ అలాస్కా సైడ్ వాటర్లల్లా ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం ఉన్నాయి కదా. ఆ ఎక్స్ప్లోజన్ కి ఈ కంట్రీస్ అన్ని ఉన్నాయి కదా, ఆ కంట్రీస్ అన్ని కూడా అంటే వార్ చేసినాయి. అంటే చెయ్యొద్దు అనుకుంటే యాంటీ మూమెంట్ అనేది చేసింది. అది యూరోప్ లో ఎక్స్ప్లోర్ చేద్దాం ఉన్నారు, అదే ఇది టాపిక్. నెక్స్ట్ భూపాల్ గ్యాస్ మూమెంట్, ఓకేనా? భోపాల్ గ్యాస్ మూమెంట్. ఈ భోపాల్ గ్యాస్ మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వెరీ ఈజీ టాపిక్. ఇందులో ఏముండదు, భోపాల్ గ్యాస్ డిజాస్టర్ అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ భూపాల్లో పెట్టుకున్నది కంపెనీ. పెట్టుకుంటే ఏమైందట అంటే
అది ఇక్కడ డిజాస్టర్ అయింది, కానీ దానికి కాంపెన్సేషన్ వేయలేదు. ఆ కాంపెన్సేషన్ వేయనందుకు దానికి మూమెంట్స్ అనేది చేసిర్రు, అదే ఈ మూమెంట్స్. ఓకేనా. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్స్ ఒకసారి చూసుకోండి. మూవ్మెంట్స్ అగైన్స్ డ్యామ్ ఆన్ ద నర్మదా రివర్ అంటే మన 11th చాప్టర్ ఉందిగా సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇదంతా అదే. ఓకేనా. ఇది అంతా ఒకసారి సస్టైనబుల్ డెవలప్మెంట్ చదువుకుంటే ఇలా మ్యాక్సిమం కవర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఉమెన్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్, సోషల్ మొబిలైజేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్. నెక్స్ట్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ లెసన్ లో ఇంకోటి మైరా పైబీ మూమెంట్. మైరా పైబీ మూవ్మెంట్, మైరా పైబీ మూవ్మెంట్ ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సమ్ కామన్ ఫీచర్స్ అక్రాస్ సోషల్ మూవ్మెంట్స్. ఈ మైరా పైబీ మూవ్మెంట్ ఎందుకు వచ్చింది? మిలిటరీ వాళ్ళని వాళ్ళు ఏం చేసేళ్ళు, ఇటు ఇండియాలో ఇటు సైడ్ ఆక్యుపై చేసి మణిపూర్ ఆక్యుపై చేసుకొని వాళ్ళ మిలిటరిజం అనేది కంటిన్యూ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ మూమెంట్స్ అనేది చేసిళ్ళు. నెక్స్ట్ 1969 అడిషన్స్, అది కూడా నెక్స్ట్ లెసన్ అది. ఓకేనా. ఇది ఇక్కడ దాకా అయింది. ఇప్పుడు 20 లెసన్స్ అయితే వరల్డ్ గురించి వచ్చినాయి. ఇప్పుడు అసలైన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటిది? 21st చాప్టర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ టాపిక్ ఏంటంటే ఎమర్జ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ విత్ ఇండియా అంటే ఇండియాని తెలంగాణ ఇండియాలో ఒక పార్ట్లకి వేద్దామని అనుకున్నాను, స్టేట్లకి వేద్దామని అనుకున్నాను. అది ఎమర్జింగ్ మూమెంట్, అదొకటి. నెక్స్ట్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, అది ఈజీ ఈ టాపిక్ అయితే. ఇందులో ఒక 7 పాయింట్స్ ఉంటాయి. ఈ 7 పాయింట్స్ చదువుకుంటే ఈ ఆన్సర్ వచ్చినట్టే. ఈ 7 పాయింట్స్లోకి వెళ్ళి ఒక 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 4 మార్క్స్ లేదా 2 మార్క్స్ లేదా 1 మార్క్ లెక్క వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 1969 అగిటేషన్స్, అది ఒక టాపిక్స్ ఒకసారి తీసుకోండి. నెక్స్ట్ గ్రోయింగ్ డిస్కంటెంట్ ఇన్ తెలంగాణ, అదొక టాపిక్ అయితే. అన్ని టాపిక్స్ అయితే చూసేసుకోండి. ఇది ఇప్పటి వరకు ఉన్న 25 లెసన్స్ యొక్క క్విక్ టైం రివిజన్. పార్ట్ 2. సో ఇప్పటి వరకు అయితే మన వీడియో ఎంతవరకు అయితే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ don't forget to like the video and don't forget to share the video and don't forget to comment the doubts which you have. Okay, stay tuned until our new year has come.